ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి గురువారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో మొదటగా భక్తులు తాకిడితో ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తి చేశారు. మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలంటున్న ఆలయ ప్రధాన అర్చకులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. కల్పవల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం కావడంతో మార్గశిర మాసం మొదటి లక్షవారం నాడు భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఈరోజు అసలు అమ్మవారికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయనే అంశానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. ఈవేళ అమ్మవారి మార్గశిర మాసానికి సంబంధించి ప్రత్యేకత ఏంటి, అమ్మవారికి ఈరోజు చేసే కార్యక్రమాలు ఏంటి స్వామి? మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో శ్రీ కనక మహాలక్ష్మీ ప్రచోదయాత్. దేశంలో స్వయంభూమూర్తిగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనక మహాలక్ష్మి అంటే అమ్మవారు మహాలక్ష్మి రూపం అండి. అమ్మవారు ఇక్కడ స్వయంభూమూర్తిగా అదేవిధంగా స్వయం పూజా క్షేత్రంగా వెలిసి ఉన్నారు. అమ్మవారికి ఇక్కడ మార్గశిర మాసం అంటే మార్గశిర శుద్ధ పాఠ్యములగాయతూ మార్గశిర శుద్ధ బహుళ అమావాస్య వరకు కూడా 30 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా విశేషంగా ఉత్సవాలు జరుగుతాయండి. ఈ 30 రోజులు కూడా చాలా విశేషమైన రోజులే. అందులో అమ్మవారికి గురువారం నాడు చాలా విశేషంగా భావిస్తారు. ఎందుచేతనంటే పూర్వకాలంలో అమ్మవారు మార్గశిర మాసం గురువారం నాడు ఆ బావిలోంచి తీసి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అందుచేతంటే ఈ మార్గశిర మాసంతో పాటు ఆ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఇంకా విశేషంగా భావిస్తారు. కాబట్టి ఈ మార్గశిర మాస గురువారాల్లో విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ మార్గశిర మాస గురువారంలో అంటే తెల్లవారితే గురువారం అనగా బుధవారం రాత్రి 12 గంటలకు అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి అభిషేకాలు, అదే విధంగా లక్ష్మీ సహస్రనామార్చనలు, నీరాజన మంత్రపుష్పాల తర్వాత అమ్మవారికి భక్తులు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి అమ్మవారికి మహానివేదన, నీరాజన మంత్రపుష్పాల తర్వాత మళ్ళీ యథావిధిగా దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు, కుంకుమార్చనలు, అదేవిధంగా పంచహారతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 రోజుల పాటు కూడా విశేషమైన కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయండి. ప్రతినిత్యం కూడా శ్రీచక్ర నవావర్ణార్చన, సప్తసతీ పారాయణ, అదేవిధంగా లక్ష్మీ హోమం కూడా జరుగుతుంది. అదేవిధంగా సామూహిక కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. ఈ 30 రోజుల పాటు మార్గశిర మాస ఉత్సవాల్లో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ 30 రోజుల్లో ఏదో ఒక రోజు గురువారం అనే కాకుండా ప్రతినిత్యం కూడా విశేషమైన రోజు, విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి గురువారం అనే నియమం పెట్టుకోకుండా ఈ 30 రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఈ లక్షవారం పూట ఒకవేళ ఇంటి దగ్గర పూజా కార్యక్రమాలు చేసే మహిళలు ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఎటువంటి పూజా విధానం చేయాలంటారు? అంటే లక్ష్మీ అమ్మవారిని పూజించినట్టే పూజించాలంటారా, ఎలా పూజించాలి? అమ్మవారు మహాలక్ష్మి రూపమేనండి. కనక మహాలక్ష్మి, మహాలక్ష్మి అంటారు. కాబట్టి అమ్మవారికి మహాలక్ష్మి రూపంగా ఏ విధంగా పూజలు చేస్తామో మనం లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో కుంకుమార్చనలు, అదేవిధంగా శ్రీ సూక్త విధానంగా పూజ ఎలా చేసుకుంటామో అదేవిధంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజ చేసుకుని అమ్మవారికి క్షీరాలను నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి ఉపవాసాలు ఉంటే చాలా విశేషంగా ఫలితాలు అందుతాయి. ఏదైతే అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు జరుగుతాయని చూడొచ్చు. అమ్మవారికి సంబంధించినంత వరకు మూల విరాటితో పాటుగా పూజించేందుకు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలతో పాటుగా చూడొచ్చు. మరీ ముఖ్యంగా లక్షవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి, క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి సిచ్యువేషన్. ఏదైతే లక్షవారం నాడు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో భక్తులైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి 12 గంటలకి ప్రారంభమైనటువంటి దర్శనాలు రాత్రి వరకు కూడా ఇదే స్థాయిలో లక్షవారం పూట జరిగేటటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేటటువంటి పరిస్థితి చూడవచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.